తరాలు మారిన రాష్ట్రంలోని గిరిజనులు ఆధునిక యుగంలోనూ బంజారాలు తమ సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. శీతలా భవానీ భోగుబండార్ తీదు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బంజారాలు జరుపుకునే ఈ వేడుక రాష్ట్రంలోని బతుకమ్మను పోలి ఉంటుంది. సిరిసిల్ల జిల్లాలోని పలు తండాల్లో తీదు ఉత్సవాన్ని గిరిజనులు వైభవంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యధిక గిరిజనులు ఉన్న వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనారావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లంబాడీ భాషలో తీజ్ అంటే ఎర్రని, ఆరుద్ర, నారు అని అర్థాలు ఉన్నాయి. శీతలా భవానీ వేడుకలు ముగించుకున్న అనంతరం బంజారాలు తమ సాంప్రదాయం ఉట్టిపడేలా పండుగను జరుపుకున్నారు. శ్రావణ మాసంలో యువతులు, బాలికలు నిష్ఠతో 9 రోజులు ఉపవాస దీక్షలను చేస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజన తండాల్లో తీజ్ చివరి రోజు సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా సేకరించిన బియ్యంతో పాయాసాన్ని నైవేద్యంగా వండి సేవాలాల్, జగదాంబ అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు. గిరిజన వేషధారణ, సాంప్రదాయ దుస్తులతో తండావాసులు వేడుకల్లో పాల్గొంటారు. తీజ్లను పందిరిపై నుండి కిందికి దించి బతుకమ్మ మాదిరి తమ సాంప్రదాయ నృత్యాలను చేస్తూ ఉంటారు. యువతులు గోధుమ నారను తెంచి బంధువులు, కుటుంబ సభ్యులకు అందజేస్తుంటారు. అనంతరం తీజ్లను సమీప జల వనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో గిరిజనులు మాంసంతో చేసిన సలోయి వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా ఈ తీజ్ పండగ 9 రోజులు జరుపుకుంటాం. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మంగళవారం నుంచి. మంగళవారం రోజు పెద్దల సమక్షంలో వడ్లను తీసుకొచ్చి వడ్లని నానబెడతాం. బుధవారం రోజు గుట్టకెళ్ళి ఆవు పేడ, మట్టిని తీసుకొచ్చి అందరూ పెద్దవాళ్ళు, ఊరు వాళ్ళు అందరి సమక్షంలో జల్లెడ పట్టి ఆ మట్టిని గంపలలో నింపి దానిలో వడ్లేసి 9 రోజులు ఇలా పందిరి మీద పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క రోజు ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలందరూ వచ్చి నీళ్లు తీసుకొచ్చి జల్లెడల్లో పోసి వాటికి పడతారు. వాటర్ని పట్టిన తర్వాత 8వ రోజు బంకమట్టి తీసుకొస్తాం. మేము బంకమట్టిని తీసుకొచ్చి గౌరీ గౌరం చేస్తాం. గౌరీ గౌరం చేసిన తర్వాత 9వ రోజు గౌరీ గౌరాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. పెళ్లి కాని అమ్మాయిలు ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగను ఎందుకు చేసుకుంటారంటే మంచి సంబంధాలు రావాలి, మేము బాగుండాలి, ఊరు బాగుండాలి, ఊర్లో పంటలు బాగా పండాలి అని చెప్పేసి ఈ పండుగను చేసుకుంటాం. వీర్నపల్లి మండలం తండా నుంచి మాట్లాడుతున్నా. ముందుగా అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. మా ఈ తీజ్ పండుగ మేము 9 రోజులు జరుపుకుంటాం. మేము ఆ 9 రోజులు ఏం చేస్తామంటే ఓన్లీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గువ్వలబండ తండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గిరిజన యువతులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తూ 9 రోజుల పాటు నీరు పోసి పెంచిన గోధుమ నారు బుట్టలతో యువతులు, చిన్నారులు ఆడిపాడారు. అనంతరం పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. సేవాలాల్ మహారాజ్, బేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో గిరిజన యువతులు, తండావాసులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. గోధుమ నారు బుట్టలతో యువతులు, చిన్నారులు ఆడిపాడారు. అనంతరం సమీపంలోని నీటిలో వాటిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో తండావాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తండాలో పెళ్లి కాని ఆడపిల్లలందరూ కలిసి మంచి అందరూ సుఖంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి పంటలు సమృద్ధిగా పండాలని గిరిజనుల యొక్క సాంప్రదాయ పండుగ ఇది. గిరిజనులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఇది మన పెద్ద పండుగ. ఇది తీజ్ పండుగ మన గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ గోనెనెక్ తండాలో. ఎందుకంటే పెళ్లి కాని ఆడపిల్లలందరూ